ఇప్పుడిప్పుడే పవన్ కళ్యాణ్ చేసేటటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో కాపు నాయకులు ముఖ్యంగా హత్య చేస్తున్నటువంటి సందర్భాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. అనేక మందిని వారి యొక్క ఆశయాలతో వారి యొక్క ప్రయోగాలతో వారిని లోబరుచుకుని వారి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంటామనేటటువంటి మాట ఎష్యూరెన్స్ తీసుకుని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు చేరవేసేటటువంటి ప్రక్రియలో ఆరితేరినటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వాళ్ళ ముద్రపట్టం అనేటటువంటిది రాష్ట్రం అంతా గమనిస్తోంది. సో అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నా యొక్క ప్రయోగాలు ఇష్టం లేనటువంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటటువంటి మాట చెప్పారు. ఇవన్నీ కూడా ఫ్యూడల్ వ్యవస్థలో ఉండేటటువంటి ఆలోచనలు. ప్రజాస్వామ్య ప్రక్రియలో తప్పనిసరిగా ప్రజలందరూ వారే రాజులు కాబట్టి వారి యొక్క అభిప్రాయాలకి వారి యొక్క ఆలోచనలకి విలువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడికైనా ఉంటుందనేటటువంటి ఒక మినిమం సంస్కారం కానీ జ్ఞానం కానీ లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. సో తాజాగా అనేక సార్లు పవన్ కళ్యాణ్ తన కోసం కిర్లంపూడి రాబోతున్నాడని చెప్పి ఎదురు చూసి చివరికి భంగపడిన తర్వాత ఒక సీరియస్గా ఒక లేఖ రాయటం అనేటటువంటిది ఇవాళ ముద్దరగడ పద్మనాభం వారి వంతుగా వచ్చింది. మొన్నటిదాకా కాపు నాయకుడిగా ఉన్నటువంటి హరిరామ జోగయ్య గారు, సో వారు మొన్నటిదాకా అనేక రకాలైనటువంటి సూచనలు సలహాలు ఇస్తూ చివరికి కనీసం పవర్ షేరింగ్ కనుక జరగాలి అని అంటే 60 సీట్లు మినిమం ఉండాలి, ఆ 60 సీట్లు ఉండాలి అనేటటువంటివి నియోజకవర్గాల వారీగా ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్యలో ఉండేటటువంటి ఆ రకమైనటువంటి అవగాహన ఫలితంగా 175 నియోజకవర్గాల్లో 24 నియోజకవర్గాలు మాత్రమే తీసుకుంటున్నానని ఇద్దరు కలిసినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టారు. సో దానికి సమాధానంగా హరిరామ జోగయ్య గారు షార్ప్గా రియాక్ట్ అవుతూ తాడేపల్లిగూడెం సభ తర్వాత నేనేమిటో నా యొక్క ఆలోచన ఏమిటో చెప్తాననేటటువంటి మాట క్లియర్గా చెప్పారు. ఒక పక్క ఇదే హరిరామ జోగయ్య గారు చంద్రబాబు నాయుడు యొక్క హస్తం రంగా గారి హత్యలో ఉందని ఆరోపించినటువంటి వ్యక్తి. సో అనేక రూపాల్లో తెలుగుదేశం పార్టీని తూలనాడినటువంటి వ్యక్తి. కానీ తనకుండేటటువంటి ఆ కాపు నాయకుల మీద ఉండేటటువంటి అభిమానంతో వారిని పవన్ కళ్యాణ్ రిప్రజెంట్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక అపోహతో రాసినటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో చివరికి వాటి పర్యవసానం వారికే తెలిసింది. పాపం 90 సంవత్సరాల వయసులో కూడా ఇటువంటి అవమానాలను ఎదుర్కొన్నటువంటి వ్యక్తిగా వారు బాధపడుతూనే ఉన్నారు. ఇప్పుడు అది ముద్రగడ పద్మనాభం గారి వంతైంది. రాజకీయాల్లో చాలా నీతి నిజాయితీతో వ్యవహరించిన వ్యక్తి, కాపు వర్గంలో ఉండేటటువంటి అనేక మంది పట్ల చాలా అపూర్వమైనటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటిదాకా కూడా కాపు వర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా ఈ అధికార సోపానంలో వారి యొక్క భుజాలు మాత్రమే అద్దెకి ఇవ్వబడినాయి. వారి భుజాల మీద అనేక మంది అధికారాన్ని చేజెక్కించుకున్నారు. కనీసం ఈసారైనా సరే కాపు నాయకుడు ముఖ్యమంత్రి అయితే చూద్దామనుందనేటటువంటి కోరికతో చాలా ప్రయాసపడినటువంటి వ్యక్తి. కానీ ఎక్కడో ఒక రకమైనటువంటి సరైనటువంటి దిశలో వారు వెళ్ళకపోవటంతో అల్టిమేట్గా పవన్ కళ్యాణ్ చేతిలో అవమానపడ్డారు. సో వారు రాసినటువంటి లేఖలో చాలా క్లియర్గా మాట్లాడుతూ 2 సార్లు మీరు మీ జనసేన నాయకులతో కబురు పంపించారు నాకు, మీరు కిర్లంపూడి వచ్చి నన్ను కలుస్తానని. మీకోసం ఎదురు చూసినటువంటి సందర్భాలు చివరికి నన్ను కలవాలి అని అంటే మీరు ఎవరి దగ్గర అనుమతి తీసుకోవాలో తెలిసినటువంటి వ్యక్తిగా కాబట్టి సొంతంగా మీరు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం లేదు అని స్పష్టమైనటువంటి నేపథ్యంలో చాలా బాధపడుతున్నాననేటటువంటి మాట చెప్పారు. చాలా క్లియర్గానే పవన్ కళ్యాణ్ ముద్రగడ పద్మనాభం గారిని కలవాలని అంటే ఎవరి యొక్క అనుమతి తీసుకోవాలో అందరికీ తెలుసు, రాష్ట్రం అంతా కూడా తెలుసు. సో చివరికి వచ్చి నేను 2 సార్లు మిమ్మల్ని కలుస్తానన్న వ్యక్తి రాకుండా వారిని అవమానపరచడం అనేటటువంటిది ముద్రగడ పద్మనాభం గారు తేలిగ్గా తీసుకోలేకపోయారు. దానికి వారు మాట్లాడుతూ నేను ఎవరి ఇళ్ళ దగ్గర కూడా డబ్బు కోసం కానీ అధికారం కోసం కానీ నేను ఎప్పుడూ కూడా వెంపర్లాడలేదు. సో ఒక కాపు నాయకుడు ఒక అధికారంలో ఒక ప్రామినెంట్ ప్లేస్లో ఉంటే చూద్దామని అనుకున్నవాడిని కాబట్టి నేను మీ యొక్క నాయకులు వస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేశాను. అయినా సరే మీరు నన్ను అవమానపరిచినారు. అదే రకంగా మీరు తీసుకున్నటువంటి 24 సీట్లు గెలవడానికి నాలాంటి వ్యక్తి యొక్క అవసరం ఉంటుందని నేను అనుకోను, అవసరం ఉండకూడదనే ప్రార్థిస్తున్నాను అనేటటువంటి మాట చాలా క్లియర్గా చెప్పారు. అదే రకంగా డబ్బు కోసం ఎక్కడ కూడా ఎవరిని నేను ప్రాధాన్యపడలేదు. సో ఇప్పుడు కూడా అధికారం కోసం కానీ డబ్బు కోసం కానీ నీలాంటి వ్యక్తుల్ని
ప్రాధేయపడాల్సినటువంటి అవసరం నాకు లేదు అనేటటువంటి మాట చాలా స్పష్టంగా చెప్పారు. సో దాని ద్వారా అసలు మొట్టమొదటగా తెలుగుదేశాన్ని ఏ రకంగా ఓడించాలి అనేటటువంటి కార్యక్రమంతో మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తానని చెప్పినటువంటి వ్యక్తి స్ట్రైట్ అవే కనుక వైసీపీ పార్టీలో కనుక జాయిన్ అయి ఉంటే వారి యొక్క గౌరవం మరింత ఇనుమడించి ఉండేది. ఎందుకంటే వైసీపీ పార్టీ మాత్రమే తెలుగుదేశం పార్టీని ఓడించగలిగినటువంటి పార్టీ. అదే రకంగా మీకు మీ కుటుంబానికి మీ భార్యా పిల్లలకి జరిగినటువంటి అవమానం కానీ, లేదా చంద్రబాబు నాయుడు కాపు వర్గానికి చేసినటువంటి అన్యాయం కానీ, కాపు వర్గాన్ని చాలా ఓట్ల కోసం మాత్రమే వాడుకొని తర్వాత వారిని ఒక టిష్యూ పేపర్ కింద పక్కకు పెట్టినటువంటి విధానాన్ని వ్యతిరేకించినటువంటి మీరు తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించాలి అని అంటే ఒకే ఒక పార్టీ అవైలబుల్ మీకు వైసీపీ పార్టీ ఉంది. అటువంటి దాన్ని వదిలిపెట్టుకుని మీరు పవన్ కళ్యాణ్తో డిపెండ్ అవ్వటం వల్ల చివరికి మీ యొక్క మద్దతుని కూడా తెలుగుదేశం పార్టీకి ట్రాన్స్ఫర్ చేయాలని తలిచినటువంటి తలంపు ఏదైతే ఉందో అది కూడా ఇంప్లిమెంట్ కానిటువంటి నేపథ్యంలో కనీసం మిమ్మల్ని కలవడానికి కూడా రాలేదు. దానికి మీరు బాధపడ్డారు. మీలాగా నేను ఒక గ్లామర్ లేకపోవచ్చు, అయినా సరే నేను ఒక రాజకీయ నాయకుడిగా నిబద్ధతతో ఉన్నారని. తప్పనిసరిగా రాష్ట్రం అంతా కూడా అతి మంచి రాజకీయ నాయకుల్లో ఒకరుగా మిమ్మల్ని అభిమానించేటటువంటి వ్యక్తులు మీరు. చాలా మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఎక్కడా కూడా కాపు జాతి కోసమే శ్రమించారు తప్పిస్తే మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ కూడా మీరు వెంపర్లాడలేదు. అటువంటి మిమ్మల్ని అవమానించినటువంటి పవన్ కళ్యాణ్ని తప్పనిసరిగా కాపు వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా శిక్షించాలి అనేటటువంటిది మీరు ఇవాళ కాకపోయినా రేపైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అంచేత ఏదైనప్పటికీ కూడా ముద్రగడ పద్మనాభం గారి లేఖ వారి యొక్క ఆవేదనని తెలియజేయటమే కాకుండా పవన్ కళ్యాణ్ యొక్క నేచర్ని వారి యొక్క వాడుకుని వదిలేసేటటువంటి విధానాన్ని చాలా స్పష్టంగా తెలియజేసిందంటలో ఎక్కడా కూడా వేరే రకమైన అతిశయోక్తి లేదు. ఇప్పటికైనా సరే ఆ వర్గానికి సంబంధించినటువంటి అనేక మంది యువత కానీ పెద్దవారు కానీ మరొక్కసారి ఆలోచించి సో వర్గాన్ని మోసం చేసేటటువంటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని కన్సిడర్ చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆ కూటమిని ఓడించాలనేటటువంటి నిబద్ధతతో వెళ్తారని రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తోంది. చూద్దాం కాపు వర్గానికి సంబంధించినటువంటి నాయకులు కానీ ప్రజలు కానీ ఓటర్లు కానీ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేటటువంటిది చూడాల్సినటువంటి అంశం.